భరతమాత ముద్దుబిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తి, రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా విభిన్న పార్టీలకు విభిన్న మతాలకు అందరికీ కూడా అజాత శత్రువుగా ఈ దేశంలో నాయకత్వం వహించినటువంటి ఒక గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి హయాంలో ఈ దేశంలో అభివృద్ధి అంటే ఏంది, ప్రపంచ దేశాలకు అభివృద్ధి విషయం లోపల ఈ దేశ ఐక్యత విషయం లోపల చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు. అధికార ప్రభుత్వం ఒకటి ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ భారతదేశం యొక్క వాయిస్ను, భారతదేశం యొక్క ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనాన్ని పాకిస్తాన్ విషయం లోపల ఐక్యరాజ్య సమితిలో అపోజిషన్గా లీడర్గా ఉండి అధికార పార్టీ తరఫున మాట్లాడినటువంటి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు అనేక రకాలుగా రాజకీయాలను చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఒక పార్టీలో పనిచేస్తే మరొక సంవత్సరం మరొక రాజకీయ పార్టీలో పనిచేసే అనేక మంది వ్యక్తులను చూస్తూ ఉన్నాం. అకుంఠిత దీక్షతో గెలిచిన ఓడిన నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన ఆశయం కోసం సుదీర్ఘ కాలం 40 సంవత్సరాల వారి యొక్క సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ దేశంలో వారు నాటిన మొక్కలు ఈరోజు వటవృక్షాలై 18 రాష్ట్రాలలో ఈరోజు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉండి మొత్తం ఉత్తరాదినంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారం చేపట్టి దక్షిణాదిలో కూడా ఈరోజు గణనీయమైన ఓటింగు తీసుకుంటూ ఈరోజు దేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ అజేయంగా నిలుస్తుందంటే కారణం వారు నాటినటువంటి మొక్కలు ఏవైతున్నాయో అదే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి నేటి యువత వారి నుంచి తీసుకోవాల్సినటువంటి స్ఫూర్తి ఇప్పటికిప్పుడు ఏమందుతుందనేటువంటిది కాదు, మనం నమ్మిన సిద్ధాంతం కోసం, మనం నమ్మిన ఆశయం కోసం దీర్ఘకాలికంగా శాశ్వతంగా మనం పోరాట పటిమ కలిగి ఉండి పేద ప్రజలకు చేరువగా ఉండేటువంటి విధంగా మన యొక్క రాజకీయ జీవితం ఉండాలి తప్ప భౌతిక సుఖాల కోసమో, ఆర్థిక లావాదేవీల కోసమో, పవర్ కోసమో, అధికారం కోసమో రాజకీయాలు చేయకూడదు. కాబట్టి దానికి గొప్ప నిదర్శనం అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారు ఆచరించినటువంటి మార్గం ఏదైతుందో దాన్ని అందరూ కూడా ఆచరించాలని ఈరోజు మీ అందరినీ కూడా జన్మదినం సందర్భంగా కోరుతూ మరొకసారి అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.